హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్‌డే రోజే అనమాట. అంటే పిల్లలు స్కూల్‌కెళ్ళిపోతారు. మధ్యాహ్నం నుంచి బయటికెళ్ళే పనుందిలెండి. ఇంకపోతే పొద్దున్నే ఏంటంటే చిన్న చిన్న పనులు అంటే ఈ డ్రెస్ ఒకటి ఉండింది కదా! చూపిస్తున్నాను కదా! సో, ఇది స్టిచింగ్ అయిపోయింది. ఇంక ఫైనల్ ఏంటంటే కింద జిగ్‌జాగ్ చేయాలనమాట. సో, ఇది యాక్చువల్‌గా ఇంతకుముందు చాలా రోజులయింది. నేను షార్ట్స్‌లో చూపిచ్చాను కదా! శారీ అనేసి. సో, జార్జెట్ శారీని ఇట్లాగా డ్రెస్ కింద కన్వర్ట్ చేసేసాను నేను. అంటే లోహితకి, నాకు ఇద్దరికి అన్నట్టుగా. సో, ఇది బ్లౌజ్ పీస్ అనమాట. సో, బాడీ పార్ట్‌నేమో బ్లౌజ్ పీస్ వచ్చిన దాన్ని బ్లాక్ కలర్‌లో వచ్చిందనమాట బ్లౌజ్ పీస్. సో, దాన్ని ఇట్లాగా పోట్లీ బటన్స్ అండ్ ప్రిన్సెస్ కట్ పెట్టేసి బ్యాక్ అంటే ఓపెన్ ఏమి ఉండదు. జస్ట్ నార్మల్ మనకి చుడిదార్ ఎట్లా ఏసుకుంటామో అలాగే అన్నట్టుగా స్టిచ్చింగ్ చేస్తాననమాట. ఇంకా కింద ఏంటంటే ఇదిగోండి ఈ వైర్ తోటి జిగ్‌జాగ్ చేద్దామనేది నా ప్లాను. సో, అది కంప్లీట్ అయిపోయింది. 1 డే అయిపోయింది. దాని తర్వాత ఇదిగో లోహిత ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశాననమాట. సో, సేమ్ కింద బాటమ్ పార్ట్ ఉంది కదా! దాంతోటే మొత్తం ఫ్రాక్ అంతా దీనికి అదే వేసేసాను. బ్లాక్ ఉంటే బావుండుండేది. కాకపోతే బ్లాక్ ఎక్కడ మిగలలేదని చెప్పేసి ఇలాగా మొత్తం అదే పెట్టేసాననమాట. కాకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అది యాక్చువల్‌గా నిలువుగా ఉండే స్ట్రైప్స్ అవి లైన్స్ లాగా ఉన్నాయి కదా! సో, అది నిలువుగా ఉంటే బాగోదేమో అనిపించి ఇంక నేను ఐ మీన్ క్రాస్‌గా వేశాను బాడీ పార్ట్ లోహిత ఫ్రాక్‌కి. సో, అందుకే అక్కడ మాత్రం క్రాస్ ఉంటాయి. అంటే హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ ఏసాననమాట. సో, కింద ఫ్రిల్స్ పెట్టాను కదా! సో, దానికి కూడా జిగ్‌జాగ్ చేద్దామనేసి 2 కలిపి ఒకటేసారి చేద్దామనేసి అట్లా ఉంచాను. సో, ఈ ఫ్రాక్ కూడా కంప్లీట్ అయిపోయినాక ఇప్పుడు చేసేద్దాం అనేది ప్లాన్ అనమాట. ఇక్కడ మాత్రం ఇదిగోండి ఇక్కడ ఈ లాస్ట్‌లో అంచులు జిగ్‌జాగ్ చేస్తే అయిపోతది. అది మాత్రం నార్మల్ థ్రెడ్ తోటే జిగ్‌జాగ్ చేసేస్తాను. ఇంకా ఫ్రంట్ అలా సింపుల్‌గా కాకుండా కొంచెం బో లాగా ఉండాలని అలాగా స్టిచ్ చేసి పెట్టాననమాట. ఆ బ్లాక్ కలర్ బ్లౌజ్ పీస్‌లో అదొక్కటే మిగిలింది. సో, ఇంక దాన్ని అలా స్టిచ్ చేసేసాను. ఇంక ఫస్ట్ ఏం జేయాలంటే యాక్చువల్‌గా ఫ్రాక్ అయిపోయింది కదా! డ్రెస్‌ది. సో, దాన్ని కింద వైపు అంచులు ఈక్వల్‌గా ఉండాలనమాట. సో, కిందొచ్చేసి మనకేంటంటే అంబ్రెల్లా కటింగ్ కదా! సో, క్రాస్ కటింగొస్తది. ఎప్పుడు క్రాస్ తీసినా గానీ వన్స్ ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత లాంగ్ ఫ్రాక్ అయినా, షార్ట్ ఫ్రాక్ ఇలాంటిదైనా గానీ స్టిచింగ్ అయిపోయిన తర్వాత ఒక 12 అవర్స్ ఆర్ 1 డే అయినా కానీ దాన్నలా హ్యాంగ్ చేసి ఉంచేయాలనమాట. అలా వేలాడదీసేస్తే ఏమవుతదంటే క్రాస్ తీయడం వల్ల ఆ బాటమ్ పార్ట్ అనేది క్రాస్ అనేది సాగుతుందో అంతవరకు సాగి వస్తది. సో, అప్పుడు తెలుస్తదనమాట. అసలైన కొంచెం క్రాస్ అయిన దగ్గర మాత్రం కొంచెం కిందకుంటది. మనం ఎంత కొలతలు పెట్టి కట్ చేసినా గానీ క్రాస్ తీసినప్పుడు ఖచ్చితంగా సాగుతుంది కాబట్టి అందుకే అట్లా హ్యాంగ్ చేసి వదిలేయాలనమాట. సో, వన్స్ అలానే 1 డే అయిపోయిందని చెప్పాను కదా! సో, యాక్చువల్‌గా ఇక్కడ లాంగ్ స్కేల్ ఉండాలి. బట్ నా లాంగ్ స్కేల్ అయితే విరిగిపోయిందనమాట. ఇక్కడ ప్యాడ్ తీసుకొని పిల్లల ప్యాడ్ ఉంటది గదా! అది తీసుకొని ఇలాగా నీట్‌గా చేసుకొని మార్క్ చేసుకుంటున్నా ఫస్టు. మళ్ళీ పొరపాటున ఎక్కడైనా తేడాగా కట్ చేయకూడదని చెప్పేసి. సో, ఎక్సెస్ పార్ట్ అనేది చూసారా ఎలా వచ్చిందో, ఆ ఎక్సెస్ పార్ట్ అంతా కట్ చేస్తున్నాననమాట. ఇది నేను ఇంకా క్లియర్‌గా చెప్పట్లేదు. జస్ట్ నార్మల్ పైపైన చెప్తున్నానంతే. ఇంకా బొటిక్స్‌లోని, షాప్స్‌లోని ఇలాగే చేస్తారు. కాకపోతే లాంగ్ స్కేల్ అట్లాంటిది యూజ్ చేశామంటే ఇంకా నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. సో, ఇప్పుడు వన్స్ ఇలా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న పీలికల్లాగా ఏమన్నా ఉంటే కనుక ఒక్కసారి చెక్ చేసుకొని జస్ట్ ట్రిమ్ చేస్తే సరిపోతుంది. సో, అప్పుడు చూడడానికి ఈక్వల్‌గా ఉంటదనమాట. ఒకవేళ మనం ఈక్వల్‌గానే కట్ చేసాం కదా! అన్నీ కొలత ప్రకారమే కట్ చేసుకున్నాం కదా! అనుకుని జిగ్‌జాగ్ చేసేసామనుకోండి ఖచ్చితంగా ఒక పక్కన పొడుగు, పక్కన కొరసలాగా అన్నట్టు వచ్చేస్తదనమాట. సో, అది. అందుకే ఇలాగా హ్యాంగ్ చేసేసుకొని అప్పుడు కట్ చేసుకొని తర్వాత ఫైనల్‌గా జిగ్‌జాగో లేదంటే ఇంకేమన్నా నార్మల్ ఫోల్డింగ్స్ చేస్తామో అట్లా చేసుకోవాలి. సో, ఈ పనైతే అయిపోయింది. ఇంకా జిగ్‌జాగ్ చేసేసుకోవాలనమాట అంతే. యాక్చువల్‌గా నా దగ్గర చిన్నది ఉండింది వైర్ జిగ్‌జాగ్. సో, అది చేసేసాననమాట. ఇంకోటి కూడా తెచ్చాను. ఇదిగోండి లోహిత ఫ్రాక్ అయితే జిగ్‌జాగ్ చేసేసాను. నార్మల్ థ్రెడ్ తోటే. ఇది మాత్రం వైర్ జిగ్‌జాగ్ చేశాననమాట. సో, వైర్ జిగ్‌జాగ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం వేవ్స్ అనేవి బాగా కనిపిస్తాయన్నమాట తెలుస్తుంది. సో, వైర్ అనేది ఎక్కడెక్కడ ఫోల్డ్స్ అవుతూ ఉంటుందో అక్కడక్కడ ఇలాగా క్లాత్ కూడా ఫోల్డ్ అవుతున్నట్టుగా బాగా కనిపిస్తదనమాట. సో, అయిపోయింది. ఇంకా లోహిత ఫ్రాకొచ్చేసి మాత్రం కొంచెం హుక్సులు, తాళ్ళు వేయాల్సిందుంటదనమాట. సో, అదేసేసానంటే అయిపోతుందనమాట.
సో, ఇది ఎప్పటినుంచో స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటున్నాను. అలా పక్కన పెట్టాననమాట. సో, ఇప్పుడు కొంచెం ఖాళీ దొరికిందని చెప్పేసి ఇప్పుడు స్టిచ్చింగ్ కంప్లీట్ చేసేసాను. ఇంకా వైర్ అయితే ఇంకొంచెం మిగిలిందనమాట. ఇంకా ఉంది. సో, నేను ఇది సరిపోదో అనుకున్నాను గానీ సరిపోయిందనమాట. సో, వన్స్ అక్కడ పనయిపోయిన తర్వాత మొత్తం అన్నీ సర్దేసుకుంటున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి బయటికెళ్ళాలి. బజార్‌కెళ్ళే పనుందనమాట. చిన్న చిన్న షాపింగ్ అంటే మేజర్ కాదు గానీ చిన్న చిన్నవి ఒక 4, 5 అయినా కొనుక్కోవాల్సినయి ఉన్నాయన్నమాట. సో, అందుకోసము. ఇంకా టైమయితే ఉండింది. లంచ్ కూడా ఇచ్చేసొచ్చాను నేను ఆల్రెడీ. సో, నేను గూడా తినేసిన తర్వాతేంటంటే, ఇంకా కొద్దిగా టైమయినాక వెళ్దాం కదా అనేసి ఊరుకున్నా. ఇంకా ఆ లోపేంటంటే, థ్రెడ్స్ వెయ్యాలి కదా! తాళ్ళు, ఉక్సులు వెయ్యాలన్నా కదా! సో, అది యేసేసుకుంటున్నా అనమాట. ఇంకిక్కడ రెడీ అవుదాం కదా! ఎలాగో అని జెప్పేసి జడేసుకుంటున్నాను. హెడ్ బాత్ చేసిన రోజు ఖచ్చితంగా మధ్యాహ్నం అవుతది నాకు. జడేసుకొని, ఆ జుట్టు ఆరి జడేసుకునేసరికి. సో, అందుకే ఇంకిప్పుడు రెడీ అయిపోయి చకచకా ఎళ్ళాలి. ఇంక ఎళ్ళాక ఏంటంటే, మెయిన్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం లోపు వచ్చేయాలి అనుకుంటాను. నేనైతే మాక్సిమం తొందరగా బయలుదేరడానికి అవుతది కానీ, ఒక్కోసారి లేట్ అయితే మాత్రం కొంచెం లేట్ అవుతుందనమాట. సో, ఇదైతే మెయిన్ బజార్‌కొచ్చేసాం. మెయిన్ బజార్‌లోనే ఇది నల్లమందు సందంటారు. మరి ఇది అదేనో కాదో తెలీదు గానీ సో, ఇక్కడ ఇంకో పక్కన అనమాట. ఆ మెయిన్ సందులో కాకుండా, ఓ పక్క సందుల్లోకెళ్ళాను. అంటే అక్కడ లోత పట్టీలుంటే కొంచెం విరిగిపోయినాయి అవి వెతికిద్దామనేసి. ఇంక అక్కడ అవి ఇచ్చేసొచ్చి చిన్న చిన్న పనులుంటే ఈ రబ్బర్ బ్యాండ్స్ అవి తీసుకుందామని వచ్చా అనమాట. ఉండేవి చాలా వరకు చెప్పాను కదా! ఒకసారి సాగదీసేసి కాళ్ళకి, చేతులకి యేసుకొని ఇష్టం వచ్చినట్టు చేసింది. అసలు వేసుకుందాం అంటే ఏది మంచిగా ఉండనే ఉండదు. సో, అలా రబ్బర్ బ్యాండ్స్ ఇంకా లోహత కోసం అనేసి హెయిర్ బ్యాండ్స్ అట్లా అన్నీ తీసుకుంటున్నా. వచ్చానంటే ఒకటేసారి కొన్ని తీసుకుంటే మళ్ళీ మళ్ళీ అవి లేవు అన్న ఉండదు కదా! అందుకే ఇంకా చూస్తున్నా అనమాట. ఇవేంటో భలే ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్. ఈ హెయిర్ బ్యాండ్స్ అంటే చాలా ఇష్టం దానికి. అందులోను ఇంకా పింక్ ఒక్కటే అనమాట. సో, ఏమేం తీసుకున్నాననేది ఇంటికెళ్ళాక మళ్ళీ చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ నేను షాపింగ్ చేస్తున్నంత సేపు అబ్జర్వ్ చేయలేదు గానీ, నాకు ఎదురుగానే అక్కడ హిప్ బెల్ట్స్ ఉన్నాయి చూసారు కదా ఇందాక, మళ్ళీ చూపిస్తాను మీకు. ఆ బండి అతని దగ్గరే అమ్ముతున్నాడనమాట. అసలు నాకయి కనిపించలేదసలు నిజంగా. ఎడిటింగ్ చేసుకునేటప్పుడు అరే! ఇది ఏంటిది అక్కడే ఉన్నాయా అని నేను అప్పుడు చూసుకున్న వీడియోలో. అంతవరకు నా కళ్ళసలు ఓన్లీ నేను ఏదైతే వెతుక్కుంటున్నానో దాని మీదే ఉంది. అది కూడా నా ఎదురుగానే ఉన్నాయి. నాకసలు చూడలేదు. యాక్చువల్‌గా పక్కన వేరే షాప్ దగ్గర అడిగితే అక్కడ మామూలుగా అడిగితే 200 అన్నాడనమాట. ఒకటి పెద్దవాళ్ళదే. ఆహ్, నేను ఆలోచిస్తుంటే 150కొస్తది మేడం ఫైనల్‌గా అన్నాడు. 150 రూపీసేనా అనుకున్నాను. సర్లే ఇప్పట్లో ఏం లేవు గదా! అంత ఐ మీన్ అంత బాగా హెవీగా రెడీ అయ్యేంత ఏం లేవు కదా! సర్లే తర్వాత చూద్దాంలే అనేసి ఇంకా ఊరుకున్నా అనమాట. ఇంక తీసుకోలేదు. ఇదిగోండి ఇక్కడ లోహత పట్టీలు తీసుకున్నాం అనమాట. అయేంటది జాయింట్లు పోయి ఊడిపోయినాయనమాట. అయి ఊడిపోయి ఇంకా మెరుగు పెట్టించుకున్నాంక చాలా చేసుకున్నాం. బట్ ఇంటికొచ్చిన ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఊడిపోయిందది. ఇంక దాన్ని తీసి అలాగే పెట్టేసాను. ఇంక కొత్తయి కొందాంలే అనేసన్నట్టు. ఇంక ఇక్కడేంటంటే ప్లాస్టిక్ బాక్స్ అదే నార్మల్ ఏంటి పిల్లల బాక్స్ అనమాట. పెన్సిల్ బాక్స్ మా తేజ్ గాడిదయితే ఇరిగిపోయింది ఫుల్లు. అందులోంచి పాపం అన్నీ పడిపోతున్నాయి. ఇంకా తీసుకుందాం అని చెప్పేసి వచ్చామనమాట. ఇంక ఇద్దరికీ తీసుకున్నాం బాక్సెస్. ఇంటికిలా తీసుకొచ్చానో లేదో ఇంకా ఇదిగోండి ఈ చిన్న పెన్సిల్స్ గూడా తీసుకున్నా. చూపిస్తా వరుసపెట్టి అన్నీ ఏం తీసుకున్నానని. ఇంక బాక్సులు చూసారు కదా! ఇంక మొత్తం ఫటాఫట్ అన్నీ వాళ్ళ బాక్స్‌లో అన్నీ సర్దేసుకున్నారనమాట. ఈ లోహితదయితే ఇంకా అందరికంటే ఫస్ట్ ఉంటది అలాంటి విషయాల్లో. మొత్తం దాని సామానంతా ఏసేసుకుంటుంది ఇందులో. ఈ తేజ్ గాడు ఇంకా ఓపెన్ గూడా చేసుకోలేదనమాట. అంత ఫాస్ట్ ఉంటదిది. సో, ఫైనల్‌గా ఏమేమి తీసుకొచ్చాననేది చూపిస్తాను మరి ఓకేనా? చూసేయండి. అండ్ ఇక్కడైతే ఈ బాక్సెస్ అసలు ఇందులో ఏంటంటే షార్ప్‌నర్ గూడా ఉంటదనమాట. దానికే ఉండింది. సో, దానికి ఉండి ప్లస్ అది ఓపెన్ చేసుకుంటే ఆ తుక్కనేది బయటికి పాడేయొచ్చనమాట. అట్లా ఉందనమాట. సో, అందుకే తీసుకున్నాం. చూడాలి ఎన్ని రోజులొస్తాయి ఈ బాక్సులు మరి. అది. అమ్మ ఇంటికొచ్చేసానండి మొత్తానికి. ఇప్పుడైతే 6:15 టైం అయింది. ఇంకా బోలెడంత పనుంది. గిన్నెలు తోముకోవాలి ఫస్ట్. ఇదిగోండి ఫస్ట్ అయితే బాక్సులు పిల్లల కోసం తీసుకున్న బాక్సెస్ అనమాట. ఇది తేజ్ గడికి. ఊరికే లాస్ట్‌లో కొన్నా కదా! వీళ్ళు అప్పుడే సర్దేసుకున్నారు ఆల్రెడీ. ఇదేంటో ఇట్లా మ్యాగ్నెట్ ఉందనమాట. ఫ్రంట్, బ్యాక్ ఇట్లా ఓపెన్ అవుతుంది. దీనికి షార్ప్‌నర్ కూడా ఇచ్చాడు. సో, ఇక్కడ చెక్కేసి ఇందులోంచి ఇది ఓపెన్ చేసి తుక్కంతా బయట పడేయొచ్చనమాట. ఇది తేజ్ గాడిది. ఇది లోహితం అనమాట. ఎప్పుడు పింక్ తీస్తాను కదా! సో, ఈసారి కొంచెం పర్పుల్ తీసా. బావుంది ఇది. పింక్ కంటే ఇది బాగా అనిపించిందని తీసిచ్చాను. ఇది కూడా అన్ని సర్దేసుకుంది.
తీసుకున్నావే సార్, తీసుకున్నావా? ఓకే. సో పిల్లల బాక్సెస్ అనమాట. ఫస్ట్ ఎందుకు ఇవి చూపిస్తున్నానంటే ఇవ్వండిరా చూపించేసి ఇచ్చేస్తా వెంటనే అన్నాను, అందుకే ఇప్పుడు ముందు అవే చూపిస్తున్నాను అనమాట. ఇంకొచ్చేసి బుడ్డి బుడ్డి హెయిర్ బ్యాండ్స్ అనమాట. పింక్ కలర్ క్లాత్, ఇవి స్ట్రెచబుల్ బాగున్నాయి కదా. ఇవి ఒక 2 తీసుకున్నాను, అంటే 2 లోతకే కాదులేండి. సో ఇవి భలే ఉన్నాయి అసలు. చెవుల పిల్ల నచ్చిందా నీకు? సో హెడ్ బాత్ చేసినప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. జిడ్డు తలతో పెట్టానంటే మొత్తం అంతా ఇక్కడ అంతా నల్లగా అయిపోతుంది. ఇవి అయితే ఇలాగ ఉన్నాయి అనమాట, బాగున్నాయి బుజ్జి బుజ్జిగా. 50 రూపీస్ అనుకుంటా, ఇది ఒక్కొక్కటి 50 రూపీస్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ పింక్ది ఒక హెయిర్ బ్యాండ్ అనమాట. సో పింక్ ఇష్టం కదా అందుకు. అండ్ ఈ ఒక బ్యాండ్స్ తీసుకున్నా, ఇది నాకు తీసుకున్నాను అనమాట, రబ్బర్ బ్యాండ్స్. మీకు ఇంతకు ముందు ఒకసారి చూపించాను కదా, నా రబ్బర్ బ్యాండ్స్ అన్ని దానికి ఆడుకోవడానికి తీసేసుకుని ఇష్టం వచ్చినట్టు చేసేసింది. ఇప్పటికీ ఉన్నాయి కానీ అది మొత్తం అంతా నల్లగా అయిపోయినాయి ఉన్నాయన్నమాట. ఇది ఒకటి ఏదో అన్ని కలర్స్ ఉన్నాయి కదా, అన్ని మీదకి మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా ఇలా క్లాత్ తీసుకున్నాను అనమాట. లేకపోతే ఏమన్నా వేరే ఏమన్నా పూసలు అట్లాంటివి ఉంటే జుట్టు ఊడిపోతుంది, వాటిని పట్టుకుని వచ్చేస్తుంది కదా, అందుకే తీసుకున్నాను. ఫస్ట్ ఎప్పుడు తీసుకోలేదు, ఊరికే తీసుకున్నా చూద్దాం అనేసి. ఇంకా లోహిత కోసమే ఈ బ్లూ కలర్ హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను. నేను కూడా పెట్టుకోవచ్చు ఒక్కొక్క జడకి పెట్టుకుంటే, లోహితకి 2 జడలు వేస్తాను కాబట్టి సో 2 కింద అన్నట్టు బ్లూ కలర్, ఈ కలర్ బాగున్నాయి అనమాట తీసుకున్నా. ఇంకా పింక్ కూడా తీసుకున్నాను, పింక్ లేకపోతే ఎలాగా. ఇది నేను 2 ఒకటినా కాదు, యాక్చువల్గా పింక్ తీసుకున్నా అన్నా కదా. సో సేమ్ ఇదే కలర్, ఇదే ఫ్లవర్ డిజైన్ కోసం చూస్తే ఫ్లవర్ ఒకటేలా ఉంది అనుకుని సరిగ్గా చూసుకోలేదు. ఇప్పుడు చూసాను అనమాట, డిజైన్ వేరే ఉంది, ఈ డిజైన్ వేరే ఉంది, ఈ డిజైన్ వేరే ఉందన్నమాట. కాకపోతే బాగుంది. సో నేనైనా పెట్టుకోవచ్చు ఎప్పుడైనా, ఇంకా దీనికి 2 జడలు వేస్తా కదా సో పెట్టడానికి. సో ఇవన్నమాట, ఇవన్నీ కూడా దీనికి చేతికి అందకుండా ముందు పైన పెట్టేయాలి షెల్ఫ్లో, అప్పుడే ఇవి బతుకుంటాయి అనమాట. లేకపోతే అంతే, ఇది కూడా సర్వనాశనం చేసేస్తుంది. ఇంకా నేను నా కోసమని ఈ క్లిప్ ఒకటి తీసుకున్నాను అనమాట. నేను ఎక్కువగా క్లిప్స్ పెట్టినా మన జుట్టు మీద నిలబడదు, ఎందుకంటే అంత జుట్టు లేదు, క్లిప్ పట్టే అంత జుట్టు లేదు. ఇప్పుడు ఏంటంటే షార్ట్ కట్ చేశాను కదా, సో జడేయట్లేదు అనమాట. సో మొత్తం జుట్టు అంతా క్లిప్ పెట్టడానికి అయితే సరిపోతుంది, అలా పెట్టుకుందాం అన్నట్టుగా కొనుక్కున్నాను అనమాట. ఇదంతా మొత్తం నా జుట్టు అంతా కట్టగట్టి పెట్టినా మరి సరిపోద్దో లేదో పెట్టుకుని చూడాలి ఒకసారి. ఈ క్లిప్ ఒకటి అనమాట తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ చైన్. నాకు ఇవంటే భలే ఇష్టం. ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా తీసుకున్నా కదా, అప్పుడు చూపించాను కదా. ఎంత ఇది 120 రూపీస్ అనమాట. చాలానే ఉన్నాయి మోడల్స్, 120 రూపీస్ ఇది చెప్పా కదా, చాలానే ఉన్నాయి. కాకపోతే కొన్ని ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, ఈ చిన్న చిన్న బీడ్స్లా ఉన్నాయి కదా, సో అవి కొన్నిటికి లేకుండాను, కొన్ని ఊడిపోయి అన్నట్టుగా ఉన్నాయన్నమాట. అందుకే చూసి చాలాసేపు చూసి తీసుకున్నా. అప్పుడప్పుడు ఎప్పుడైనా వేసుకుంటా కదా, సో అందుకే తీసుకున్నా. బాగుంది, నాకు ఇట్లాంటివి అంటే చిన్నగా సింపుల్గా ఉండే బాగుంటాయి. సో ఇదొక ఐటెం తీసుకున్నాను, బ్లాక్ బీడ్స్ చైన్, నల్ల పూసలు అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇది లాక్మేది రోజ్ పౌడర్ అనమాట. ఇది రోజ్ పౌడర్ అంటే కాంపాక్ట్ ఉంటుంది కదా, సో కాంపాక్ట్ కాకుండా మనకి లూజ్ ఉంటుంది ఇందులో పౌడర్ అనేది. కాంపాక్ట్లో ఏంటంటే మొత్తం దానికి స్టిక్ అయిపోయి మనకి పఫ్ తోటి రాసుకుంటాం కదా, సో అట్లా కాకుండా పౌడర్ లాగే ఉంటుంది. కాంపాక్టే కాకపోతే లూజ్ ఉంటుంది ఇది. సో ఇది ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఎంత 200 తీసుకున్నారు, లాక్మేలో తీసుకున్నాను నేను. ఇది ఇంతకుముందు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేసేదాన్ని, డైలీ ఇదే యూజ్ చేసేదాన్ని. బాగుంటుంది, చక్కగా మేకప్ కూడా వేసుకోక్కర్లేదు, అంత మంచిగా ఉంటుంది అనమాట. సో దీనికైతే ఇట్లాగా ఒక పఫ్ లాంటిది చిన్నది వస్తుంది అనమాట. ఈ బాక్స్ భలే ఉంటుంది స్మెల్ అయితే. ఇది పుల్ చేసేస్తే ఓపెన్ చేయొచ్చు, అండ్ ఇది ఓపెన్ చేసినా వస్తుంది అనమాట. సో ఇదంతా పౌడరే, మనకి లూజ్ పౌడర్ అనమాట. కాంపాక్ట్లో ఎలా అయితే మనం ఫౌండేషన్ వేసిన తర్వాత కాంపాక్ట్ ఎట్లా అప్లై చేస్తామో రాసుకుంటామో, ఇది అదే పౌడర్ లూజ్ ఉంటుంది, మనకి నార్మల్ పౌడర్ లాగే ఉంటుంది అనమాట. ఇంకా పోతే నేను చాలా రోజుల తర్వాత, రోజులు కాదులేండి సంవత్సరాల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఇవి తీసుకున్నాను అనమాట, ఇయర్ రింగ్స్. నాకు చాలా ఇష్టం బుట్టలు, అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. ఎప్పుడు చూసినా ఇలాంటి వెరైటీలు చూద్దామని వెళ్తాను, కానీ నాకు ఆఖరికి ఫైనల్గా నచ్చేది నాకు బుట్టలే నచ్చుతాయి, అది ఎలాంటివైనా కానీ. సో ఇప్పుడు పెద్ద పెద్ద బుట్టలు ట్రెండింగ్ కదా, సో నాకు అయితే భలే నచ్చినాయి అసలు. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, అందులో ఏంటంటే కలర్స్ ఉన్నాయి అనమాట. అంటే ఏ కలర్కి ఆ కలర్ మ్యాచింగ్ లాగా పెట్టుకోవడానికి అన్నట్టుగా, కానీ మనం అన్ని కలర్స్ వేసుకుని పెట్టుకుని ఉన్నాం కదా, సో అన్నిటికీ మ్యాచ్ అయ్యేలా ఉండాలని చెప్పేసి ఇలాగా ఈ టైప్, ఇలా మెటల్ టైప్లో ఉంటాయి కదా, సో ఇవి తీసుకున్నాను. చూసారా ఎంత బాగుంది, అందులో రేపు పెట్టుకుందాం. సో ఇట్లా ఉంటాయి అనమాట. చూసారా ఎంత మంచిగా అనిపిస్తుందో లుక్. ఒక్కటి పెట్టి చూపించాను అంతే మీకు, ఇట్లా ఆనించి పెట్టా.
బరువుగా ఉంటాయి. కాకపోతే కానీ నాకైతే భలే ఇష్టం బుట్టలు. పెద్ద పెద్ద బుట్టలు. ఇవేం పెద్ద ఇంకా పెద్దయి కూడా పెట్టుకుంటారులెండి. కానీ ఇదిగోండి ఈ ఇదొచ్చేసి చెవి అంతా బాగొచ్చింది. ప్లస్ ఇది బుట్ట అయితే ఇంత ఉందనమాట. సో, ఇది వచ్చేసి మనకి ఎంత పడింది? 90 రూపీస్ అనమాట. సైజుని బట్టి కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉండింది. ఇందులో 100, 120 కూడా ఉన్నాయి. బట్ నాకైతే ఈ సైజు ఓకే పర్ఫెక్ట్ ఉంటాయి. మళ్ళీ పెద్ద సైజ్ అయినా బాగోదేమో అనిపించి ఇది తీసుకున్నాను నాకు నచ్చినవి. ఇంకా వచ్చేసి ఇంకా బుట్టలు కాకుండా ఇంకొంచెం డిఫరెంట్‌గా ఉండాలని చెప్పేసి ఇవి ఒకటి తీసుకున్నాను అనమాట. ఇదిగోండి. ఇవేంటంటే డ్రెసెస్ మీదకి అన్నట్టుగా తీసుకున్నాను. చూడాలి. ఇవి ఎట్లా గోల్డ్ కాదు, మనకి ఇలా మెటల్ కాదు. కొంచెం వైట్ ఐ మీన్ సిల్వర్ టైప్‌లో కూడా కాదనమాట. ఇట్లా ఉన్నాయి. చూద్దాం పెట్టి చూసుకుందాం. ఇవి వచ్చేసి ఎంత పడిందబ్బా ఇయి? ఇట్లా ఎలా అనుకుంటా పెట్టాలి. 80 రూపీస్ ఇవి. ఇలా పెట్టాలి. ఇలా పెడితే కనిపిస్తున్నాయి కదా! ఇవి వచ్చేసి 80 రూపీస్. ఇదేమో ఇందాకటిది 90 రూపీస్. చూడండి ఇలా ఉంటుందన్నమాట. లోతు ఎలా ఉందో చెప్పు? చూసి చెప్పవే. ఇట్లా. సో ఇవి వచ్చేసి ఇలా ఉంటాయన్నమాట. తీసి పెట్టచ్చు. కాకపోతే ఇవి తీయాలి కదా! అందుకే తీసి పెట్టకుండా ఇట్లా చూపించేస్తున్నాను. ఒక జత, ఇదొక జత తీసుకున్నాను. ఇందాక యాక్చువల్‌గా పెన్సిల్స్ చూపియడం మర్చిపోయాను. సో, ఇవి పొడుగు పెన్సిల్స్ అనమాట. ఇంతకుముందు ఒకసారి లోత చెప్పింది మా క్లాస్‌లో ఒక అబ్బాయికి ఇలా పొడుగు పెన్సిల్ ఉంది. యశ్వంతో ఏదో పేరు చెప్పిందనమాట. సో, అవే ఇవి అక్కడ అమ్ముతున్నారు. ఒక 3 పెన్సిల్స్ 50 రూపీస్ చెప్పాడు. త 30 రూపీస్‌కి తీసుకున్నాం అనమాట. పోన్లే ఊరికే ఇంట్లో ఉన్నప్పుడు రాసుకుంట్రా హోంవర్క్స్ వీటితో అని చెప్పాననమాట అది. ఇంక ఈ ఫ్రాక్ అయితే స్టిచింగ్ అండ్ ఉక్సులు కూడా ఏసాను కదా! ఏసుకొని చూడవే అన్నాను. ఇంకా చూసుకొని డాన్స్‌లో ఏసుకుంటుందనమాట. నచ్చింది బాగా దానికి. సో, దెన్ ఫ్రెండ్స్ మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్‌లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను ఫర్దర్‌గా పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ వస్తాయి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్.